కిషోర్ తిరుమల దర్శకత్వంలో మహాస్ మహారాజ్ రవితేజ, డింపుల్ హైతి, అసికా రంగనాథ్ ప్రధాన పాత్రలు నటించిన సినిమా భరత మహాశయులకు విజ్ఞప్తి. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రామ్ వైన్ కంపెనీ ఓనర్ తన భార్య బాలామణితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు బాలామణి తన భర్త పట్ల చాలా జాగ్రత్తగా అతి ప్రేమ చూపిస్తూ ఉంటుంది. పైగా తన భర్త అసలు తప్పు చేయడాన్ని నమ్ముతూ ఉంటుంది. ఇలాంటి రామ్ తన కంపెనీ పని మీద స్పెయిన్ వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రామ్కి మానస శెట్టి పరిచయం అవుతుంది. రామ్ మానస దగ్గర మాత్రం సత్యగా పరిచయం అవుతాడు. ఇద్దరు ఒకటవుతారు. అనుకోకుండా జరిగిన తప్పు రామ్ అయ్యే సత్యాలకు ఎలా మార్చింది? రామ్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఇంతకీ మానస విషయం బాలామణికి తెలిసిందా లేదా? తెలిసాక బాలామణి ఏం చేస్తుంది? చివరకు రామ్ ఇద్దరు ఎలా హ్యాండిల్ చేశాడనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇద్దరు అమ్మాయిల మధ్య నెలకి ఓ మొగుడి కథతో ఈ సినిమా సాగుతుంది. కథలోని కామెడీ మరియు సంభాషణ బాగానే ఉంది. ఇక ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే రవితేజ్ తన డైలాగ్ డెలివరీ తన బాడీ లాంగ్వేజ్తో చాలా బాగా నటించాడు. కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ్ కనిపిస్తాడు. రవితేజ్ ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. హీరోయిన్గా నటించిన డింపుల్ అయితే అసికా రంగనాథ్ నటనతో ఆకట్టుకుంటారు. అసికా రంగనాథ్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్లో అందంగా కనిపిస్తూ తన నటనతోనే ఆకట్టుకుంటుంది. అలాగే భార్య పాత్రలో డింపుల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. రవితేజ, వెన్నెల కిషోర్, సునీల్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ కొన్ని చోట్ల నవ్వించాయి. అలాగే రవితేజ, సత్య మధ్య వచ్చే ఫన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. మరో ఫన్నీ పాత్రలు నటించిన అజయ్ ఘోష్ కూడా నవ్వించడానికి కొత్తగా ట్రై చేశారు. ఇలా మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. మొత్తానికి భార్యను మోసం చేసిన భర్త ట్రాక్, అలాగే ఆ ట్రాక్తో ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు సీన్స్, చివరిగా రవితేజ తన పాత్ర నటించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు కిషోర్ తిరుమల తన టేకింగ్తో మెప్పించిన తీసుకున్న స్టోరీ లైన్కి పూర్తిగా ఆకట్టుకునే స్థాయిలో ఆయన స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. సంగీత దర్శకుడు భీమ్సేసులు అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలు చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించిన. ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సైవర్ సీన్స్లో ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తగ్గించాల్సింది. నిర్మాత సుధాకర్ చిరుకూరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ నిర్మాణ విలువలు బాగున్నాయి. చూసుకున్నట్టయితే భరత మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో రవితేజ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అయితే రొటీన్ స్క్రీన్ ప్లే అటు సీన్స్ కూడా స్లోగా రెగ్యులర్గా సాగడం, హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ను కూడా సరిగ్గా వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మేనేజ్ అయ్యాయి. ఓవరాల్గా రవితేజ నటనతో పాటు కొన్ని కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.